మౌన పోరాటం మౌన పోరాటం. ఈ రోజు నీ వల్ల మన డిపార్ట్మెంట్ పరువు మొత్తం పోయింది. జనం ముందు తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చావు. సరైన సాక్ష్యాధారాలు లేకుండా దుర్గ గారిని ఎందుకు అరెస్ట్ చేశావు? ఎస్పీ గారు, సాక్ష్యాలు ఆధారాలు అన్నీ సరి చూసుకున్నాకే ఆవిడని అరెస్ట్ చేసినాం. కానీ సాక్షి కోర్టులో ఇట్లా ఎదురు తిరుగుతాడని మేము ఊహించలేకపోయినాం. డ్యూటీలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న సిన్సియర్ ఆఫీసర్వి, తెలివైన మనిషివి. ఎవడు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో ఊహించలేకపోతే ఎలా మిస్టర్ ద్వారకా? ఈ కేసు విషయంలో నీ తెలివితేటలు ఎందుకు పనికిరాలేదు? నీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కోట్ల రూపాయల కేసు నీరు కారిపోయింది. దోషి నిర్దోషిగా రిలీజ్ అయింది. ప్రజల దృష్టిలో మనం ఫూల్స్ అయ్యాం. టోటల్గా డిపార్ట్మెంటే చులకనైపోయింది. ఈ బ్లాక్ మనీ దోపిడీ గ్యాంగ్ని పట్టుకునే విషయంలో 6 నెలల నుంచి నేనెంత కష్టపడుతున్నానో మీకు తెలుసు కదా సార్. గ్యాంగ్ లీడర్ ఎవరో తెలుసుకోవడమే మన విజయం కదా. వాట్ నాన్సెన్స్! దొంగ ఎవరో తెలుసుకోవడం విజయం ఎలా అవుతుంది ద్వారకా? కోర్టులో సరైన సాక్ష్యాధారాలు సమర్పించి వాళ్ళను దొంగ అని నిరూపించి శిక్ష వేయించగలిగినప్పుడే మనం సక్సెస్ అయినట్టు. ఇవాళ రేపు ఎవరెవరు దొంగలో మన డిపార్ట్మెంట్కి కాదు, ప్రజలందరికీ తెలుసు. కానీ ఏం లాభం? నువ్వేంటో, నీ సిన్సియారిటీ ఏంటో నాకు బాగా తెలుసు. కానీ కోర్టుకు కావాల్సింది నీ మాటల్లో, నా మాటల్లో, ప్రజల మాటలో కాదు. కోర్టుకు కావాల్సింది బలమైన సాక్ష్యాలు, ఆధారాలు. మనం దొంగను పట్టుకోవడం కంటే వాళ్ళని దొంగని నిరూపించే సాక్ష్యాల్ని, ఆధారాల్ని సంపాదించడం ఎంతో ముఖ్యం ద్వారకా. ఆ విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు. నెంబర్ 2, నేరస్తుల్ని పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నయానో భయానో నిజం రప్పించాలి. కానీ ఈ విషయంలో నీ స్వార్థం వల్ల నిజం చెప్పించలేకపోయావు. నేను స్వార్థంగా ఆలోచించడం ఏంటి సార్? దుర్గ గారిని 3rd డిగ్రీ టార్చర్ పెట్టి కూడా నువ్వు నిజం చెప్పించలేకపోయావు. కనీసం మొత్తం మంది ఇచ్చి లై డిటెక్టర్ పరీక్ష కూడా చేయించలేకపోయావు నువ్వు. సార్, లై డిటెక్టర్ పరీక్షలో మత్తుమందు డోసు ఎక్కువ అయితే ప్రాణానికి రిస్క్ కాదు సార్. నేరస్తురాలి ప్లేస్లో దుర్గ ఉంది కాబట్టే నువ్వు అలా ఆలోచించావు అంటున్నాను. ఇంకెవ్వరున్నా నువ్వు రిస్క్ తీసుకునేవాడివే కదా, లై డిటెక్టర్ పరీక్ష చేయించేవాడివే కదా. అక్కడే నీ స్వార్థం తెలుస్తోంది. ఇన్ని లోపాలతో పనిచేసావు కాబట్టే కోర్టు దృష్టిలో నువ్వు ఫూల్ అయ్యావు. అందుకే 2 నెలల పాటు నేను సస్పెండ్ చేస్తున్నాను. కోర్టు పెట్టిన జీవాట్లకి వేరే వాళ్ళనైతే జాబ్లోంచే తీసేయాలి. కానీ నీ ట్రాక్ రికార్డ్ బాగుంది కాబట్టి సస్పెన్షన్తో సరిపెడుతున్నాను. సార్, సస్పెండ్ అవ్వడం అంటే జనం దృష్టిలో నేను తప్పు చేసినట్టే అవుతుంది. ఇది నా కెరీర్కే తీరని అవమానం, జీవితానికి మాయని మచ్చ. మరోసారి ఆలోచించండి. ఇక ఆలోచించాల్సిందేమీ లేదు. నీ మీద చర్యలు తీసుకోమని కోర్టే చెప్పాక డిపార్ట్మెంట్లో ఎంత పెద్ద తలకాయలైనా చేయగలిగింది ఏమీ లేదు. నౌ యూ కెన్ గో. అది కాదు.
చిత్ర, ఏంటమ్మా ఇది? చూడు, నేను వచ్చేసాను కదా. ఏడవకమ్మా. ఏంటమ్మా ఇది? నీకు ఈ శిక్షలేంటి? నువ్వు నేరం చేశావనడం ఏంటి? ఎలా ఉండేదానివి? ఎలా అయిపోయావో చూడు. నిన్నిలా చేసేశాడా ద్వారక? చిత్ర, నేనొచ్చేసాను కదా, ఇంకెందుకే కోపం? చూడు, సంపదలొచ్చినా ఆపదలొచ్చినా నేనిలాగే ఉంటాను. నేను నాలాగే ఉంటాను. చిత్ర, అందరూ నేరం చేసింది అన్నా అత్తయ్య నిజాయితీ ఏంటో కోర్టు నిరూపించింది. పద లోపలికి. అమ్మా దుర్గమ్మ, నువ్వు జనం మనిషి అని తెలుసుకోలేకపోయాం. మమ్మల్ని క్షమించమ్మా. అవునమ్మా, మీ మీద ఒక అభాండం పడగానే దానిలో నిజమేంతో తెలుసుకోకుండా మిమ్మల్ని అనరాని మాటలు అన్నాం. మీ ట్రస్ట్ ద్వారా చేస్తున్న మంచి పనులకి మీ మీద చెడ్డ ఉద్దేశం అంటగట్టాము. అంటారు, మీరెన్నైనా అంటారు. ఎదుటి మనిషి మీదే కదా, ఒక రాయి విసిరితే ఏమవుతుందిలే అని రాక్షసానందం పొందుతారు. నిజం బయటపడ్డాక వచ్చి ఇలా క్షమాపణలు చెప్తారు. అంతే మయూరి, వీళ్ళందరూ ఎప్పుడు ఎవరు ఓడిపోతారా వాళ్ళని మరింతగా తొక్కేద్దామా అని ఎదురు చూస్తారు. వీళ్ళందరూ ఇంతే. మురారి, ఏంటి మీరు మాట్లాడే మాటలు? కాలం కలిసి రాకపోతే సంబంధం లేని విషయాలకు కూడా మాట పడాల్సొస్తుంది. అందుకే అవసరం లేని చోట మాట కన్నా మౌనం మేలు. అయినా ఒక్కోసారి ఓటమి కూడా మేలే చేస్తుంది. మనలో ఉన్న నిజమైన మనిషిని మనకి పరిచయం చేస్తుంది. అమ్మా, మీకు మేము చేసిన దానికి నిజంగానే పశ్చాత్తాపడుతున్నామమ్మా. మమ్మల్ని క్షమించానని ఒక్క మాట అంటే మేం మనశ్శాంతిగా ఉంటామమ్మా. తప్పే చేయని సీతమ్మని నిందలు వేసి అడవులకు వెళ్లేలా చేసింది ఈ లోకం. ఆడి తప్పని సత్య హరిశ్చంద్రుణ్ణి శ్మశానాల వెంట తిప్పించింది కాలం. ధర్మం తప్ప అధర్మం తెలియని ధర్మరాజుని తోడబుట్టిన వాళ్లతో సహా అజ్ఞాతవాసం చేసేలా చేసింది వాళ్ల తలరాతే. అంతటి మహానుభావులకే, దైవ స్వరూపులకే తప్పలేదు. నేనంతా చాలా మామూలు మనిషిని. వెలగడం కన్నా వెలిగించడం గొప్ప అని ఏదో నమ్మి చేశాను. దానికి ఏ ఫలితం ఆశించలేదు. కాని విధి ఎదురు తిరిగింది. అలా వచ్చినప్పుడు తల వంచాలి అంటారు. ఉంచాను. ఆగు దుర్గమ్మ, మీరు సాక్షాత్తు కొండ మీద కనకదుర్గమ్మేనమ్మా. మీ మీద మచ్చ వేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. వాళ్ళకి వంతు పలికి మైల అంటేలా చేసింది మేము. ఆ మైలని మేమే తొలగిస్తాము. ఏమయ్యా, పసుపు నీళ్ళు తీసుకురా. అట్లాగే. దుర్గమ్మ, కూర్చోమ్మా. దుర్గమ్మ, నీకింకే మైలు లేదు. అంతా మంచి జరుగుతుంది. లోపలికి వెళ్ళమ్మా. లెగమ్మా. సార్, ఏంటి సార్ ఇది? ఇంకా చాలు సార్, తాగొద్దు సార్. సార్, ఎంత దాగినా కోర్టులో జరిగిన అవమానం మర్చిపోలేకపోతున్నా చారి గారు, మర్చిపోలేకపోతున్నా. కోర్టులో అవమానం జరిగిందని ఫుల్ గా
తాగి బాటిల్ మీద ప్రతాపం చూపిస్తున్నావా? తాగుబోతులంటేనే అసహించుకునే నువ్వు ఇలా తాగి నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నావా? మరేం చేయమంటావు అవంతి? కోట్ల దుర్గకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానన్న ఆ గంగాధర్ లాస్ట్ మినిట్లా నాకు వెన్నుపోటు పొడిచిండు. ఆ రాస్కెల్ మూలంగా గెలవాల్సిన కేసు నీరుగా ఆరిపోయింది. దుర్గకి జైలు శిక్ష వేయించి న్యాయదేవతకి గర్వంగా సెల్యూట్ చేద్దాం అనుకున్నా. కానీ తప్పుడు మనుషులంతా కలిసి నన్ను అందరి ముందు అవమానంతో తల దించుకునేలా చేసిర్రు. గెలవాల్సిన నన్ను ఓడించిర్రు. దీనంతటికి కారణం గా దుర్గే. తన స్వార్థం కోసం ఆడిన ఆటలో నేను బలిపశువునయ్యానవంతి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా ద్వారకా, ఆ దుర్గ దుర్మార్గురాలు అని. నా మాట విన్నావా? దుర్గ నాకు అమ్మలాంటిది, ప్రపంచంలోనే తనంత ఉత్తమురాలు లేదు అని అన్నావు. తన స్వార్థం కోసం, తను నాయకురాలుగా ఎదగడం కోసం మా అమ్మా నాన్నల్నే చంపించిన ఆ దుర్గకి నిన్ను బలి పశువుని చేయడం ఒక లెక్క ద్వారకా? కరెక్టే. దుర్గ ఇంత అన్యాయమైన మనిషిని నేను ఊహించలేకపోయినా అవంతి. ఇంతకాలం నీ మాట విననందుకు నన్ను క్షమించు. నేను చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగినా గాని ఏ రోజు అనాథనని ఫీల్ కాలేదు. నేను చట్టాన్ని ప్రేమించిన, నా కర్తవ్యాన్ని ప్రేమించిన, చేసిన ప్రతి పని న్యాయబద్ధంగా చేసిన. కానీ ఈ రోజు నాకు, నా పోలీస్ డ్రెస్కి అన్యాయం జరిగింది. నమ్మిన వాళ్లే మోసం చేసినాక ఈ రోజు అనిపిస్తుంది నేను అనాథని అని. బాధపడుకు ద్వారకా. అవును సార్, మీరు కూలవండి సార్. కూలవడం ఏంది చారి గారు? గా దుర్గం మోసం చేసింది నన్ను మాత్రమే కాదు, న్యాయాన్ని, చట్టాన్ని, ధర్మాన్ని. న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టింది. చెడు గెలుపు తాత్కాలికం ద్వారకా. ఏ రోజుకైనా మంచే గెలుస్తుంది. నీకు మంచి రోజులు వస్తాయి. అవును సార్, ఖచ్చితంగా మీరు గెలుస్తారు. మీరు టెన్షన్ పడకండి సార్. హె, నాకెందుకు టెన్షన్ చారి గారు? నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి ద్వారకా అది? అదేంటన్నది రేపు తెలుస్తుంది. నువ్వు వెళ్ళు. వద్దొద్దు, నువ్వు ఇంకా ఇంట్లో వద్దు, ఇక్కడే ఉండు. నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఆవేశంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. రేపొచ్చి కలుస్తాను నిన్ను. చారి గారు, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వంతి. ఆ దేవుడు నీకు నాకు మధ్య బంధాన్ని ఏ రకంగా కలిపాడో తెలీదు. మొదటిసారి గుళ్ళో తల్లి కొడుకుల్లా పరిచయం అయ్యావు. నువ్వు నా దగ్గరున్నప్పుడు, నిన్ను చూస్తున్నప్పుడు నా నుంచి దూరం అయిపోయిన నా కొడుకే తిరిగి నా దగ్గరికి చేరాడన్న భావన నాకు కలిగేది. ఈరోజు కోర్టులో నువ్వు తలదించుకోవటం నేను తట్టుకోలేకపోతున్నాను. 10 మందిలో నువ్వు పడ్డ అవమానాన్ని తలుచుకుని నాకు నిద్ర కూడా పట్టడం లేదు. నా మనస్సాక్షి నాకు చెప్తోంది 10 మంది కోసం నేను చేసేది తప్పు కాదు అని. కానీ ఏ మూల నుంచో నా తల్లి మనసు నన్ను నిందిస్తోంది. నీ ఆశయం కోసం కొడుకు అనుకున్న వాణ్ణి సమిధ చేశావు అని. నన్ను క్షమించు ద్వారకా. ఎన్ని క్షమాపణలు చెప్పినా నీకు జరిగిన నష్టాన్ని పూడ్చలేనని నాకు తెలుసు. నువ్వు పడే క్షోభం నేను ఊహించగలను. కానీ
నా మనసులో జరుగుతున్న సంక్షోభం నీకు తెలియదు. ఒకవైపు నా సాయం కోసం చూస్తున్న జనం, మరోవైపు కొడుకుగా భావించే నువ్వు త్రాసులో రెండు వైపులా ఉన్నారు. నా పరిస్థితి ఎటు వంగాలో తెలియని ముల్లులా ఉంది. జనం నాకు కావలసిన వాళ్లే, నువ్వు నా మనసుకి దగ్గరైన వాడివే. నేనెవ్వరినీ దూరం చేసుకోలేను. మనోవేదనను అనుభవిస్తున్నాను ద్వారక. నేను నిన్ను అమ్మలా భావించాను, అభిమానించాను. కానీ కానీ నువ్వు నాకు తీరని ద్రోహం చేసినావు. నాది ధర్మ పోరాటం. ఒక్కసారి పోరాటంలోకి దిగాక ముందడుగే కాని వెనక్కి తిరిగి రావడం అంటూ ఉండదు. అది అర్థం చేసుకో ద్వారక. భగవంతుడా, తొందరలోనే నేను చేసింది తప్పు కాదు అని ద్వారక తెలుసుకునేలా చెయ్యి స్వామి. నెలల పాటు నేను సస్పెండ్ చేస్తున్నాను. కోర్టు పెట్టిన చీవాట్లకి వేరే వాళ్ళనైతే జాబ్లోంచి తీసేయాలి. కానీ నీ ట్రాక్ రికార్డ్ బాగుంది కాబట్టి సస్పెన్షన్తో సరిపెడుతున్నాను. గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం, మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం. కన్నుల్లోని గంగై పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం. ఒత్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి మంది ఒక పాశం, రుణ పాశం, విధి విలాసం. మంది ఒక పాశం, రుణ పాశం, విధి విలాసం. మంచి శకునమే. కరెక్ట్గా జాబ్కి రిజైన్ చేయడానికి పోతుంటే మీరే ఎదురొచ్చారు. ఇప్పుడు నీ మీద నాకేం కోపం రావట్లేదు. ఎందుకంటే నేను ఏదైనా మంచి కోసం వెళ్తున్నప్పుడు నువ్వు ఎదురొచ్చినావు అంటే నేను బాధపడేవాడిని, తిట్టేవాడిని. నాకు జరగబోయే చెడుకి నీలాంటి వాళ్ళు ఎదురు రావడమే కరెక్ట్ కదా. నేను ప్రాణంగా ప్రేమించే ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడానికి పోతుంటే కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చిన శత్రువులా అనిపించిన. భలే బాగుంది. మస్తు సంతోషంతో
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టున్నావు కదా. అంటే జాబ్కి రిజైన్ చేసి మళ్ళీ వరంగల్కి వెళ్ళిపోతున్నావన్నమాట. నేను జాబ్కి రిజైన్ చేస్తే నీకేంది, ఏడికి పోతే నీకేంది? నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది ద్వారక. నీలో రొమ్ము విరుచుకొని నిలబడే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కనిపించట్లేదు. నీలో ఒక పిరికి ద్వారక కనిపిస్తున్నాడు. ఏం చేస్తాం, కొందరు వ్యక్తుల పరిచయం వల్ల ఎంతటి గుండెైనా జారిపోతుంది. భయపడే గుండెతో నీకు రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి ద్వారక? పోలీస్ శాఖ పరిష్కరించాల్సిన లక్షల కోట్ల రూపాయల స్కామ్తో పోలిస్తే నువ్వు నన్ను అరెస్ట్ చేసిన కేసు చాలా చిన్నది. నేను జీరోని కాదు హీరోని అని నిరూపించుకుంటా. నిన్ను కోర్టుల దోషిగా నిరూపించిన రోజున న్యాయదేవతకి గర్వంగా చెప్తా, ధర్మో రక్షతి రక్షితః అని.